సినిమాలో బిగినింగ్ టైటిల్స్ అండ్ ఎండ్ టైటిల్స్ చాలా కొత్తగా ఉన్నాయి. అంటే ఇప్పటివరకు రాని ఏంటది, ఇది ఎవరి థాట్ అది? నాదేనండి. రెగ్యులర్గా వేస్తే టైటిల్స్ కూడా బోరింగ్ అంటారు చాలామంది, ఏమంటే తెలియని పేర్లు ఇవన్నీ. సో నా దాంట్లో ఉన్న టీంలో అందరూ మ్యాక్సిమం అంటే కొత్త పాత అందరూ ఉన్నారు టెక్నీషియన్స్లో. సో అంటే ఒక సౌండింగ్ నేమ్ కనబడట్లేదు, అంటే సినిమాటోగ్రాఫర్ పేరు కానీ లేదంటే మ్యూజిక్ డైరెక్టర్, వీళ్ళంతా కొత్త వాళ్ళు. సో వీళ్ళ పేర్లు ఎందుకు చదవాలి, ఇంట్రెస్ట్ ఏముండాలి. సో ఏదో ఇన్నోవేటివ్గా చేయాలని వచ్చిన దాంట్లోంచి ఈ ప్రయత్నం. సో ప్రతి ఒక్కరికి ఒక ట్యాగ్ లైన్ పెట్టాలని డిసైడ్ అయ్యాను. ఆ ట్యాగ్ లైన్ కసితో పెట్టింది, కోపంతో వాళ్ళందరి మీద. అంటే సరదాగా ఉంటుంది, అంటే అందరికి చెప్పే పెట్టాము ఏం పెడుతున్నాం వాళ్ళ గురించి అని. సో అందరూ చాలా సరదాగా తీసుకున్నారు దాన్ని. ఎండ్ టైటిల్స్ వచ్చేసి జనరల్ గా చాలా మంది సినిమా బాక్స్ లోకి వెళ్ళిపోయింది ఎండ్ టైటిల్స్ స్టార్ట్ అయ్యి అనగానే థియేటర్ నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటారు. సో అలా రాకూడదు, సినిమా మేము అయిపోయింది అప్పుడే బయటకు వెళ్ళాలి అని మేము చెయ్యాలి. సో అప్పుడు దాకా ఉంచాలి అంటే ఏం ప్రయత్నం చేయాలి అంటే సినిమా ఎంత బ్యాలెన్స్ ఉందన్న చెప్దానా టైమర్ సెట్ చేసాం. సో అది వర్కౌట్ అయింది. లాస్ట్ వైవాష బిట్ కూడా నవ్వి వెళ్తున్నారు బయటికి. బాగుంది. అదంటే బిగినింగ్ టైటిల్స్ కొంచెం అంటే ఈవి సత్యనారాయణ స్టైల్ గుర్తు చేసినా ఇంకా కొంచెం కొత్తగా ఉంది, ఇంకా కొంచెం కొత్తగా ఉంది. అంటే నాకు వచ్చాయండి కాంప్లిమెంట్స్ దాని మీద. అంటే జంధ్యాల గారు స్టైల్లో ఉంది కొంత, కానీ అది కొత్తదనం కూడా తెలిసిపోతుంది. అది ఫేస్బుక్ ఇది ట్రెండీగా తీసుకున్నాను. సినిమా మ్యూజిక్ డైరెక్టర్స్ ఇద్దరు ఉన్నట్టున్నారు, అదేంటి కొత్తగా ఇద్దరు చేయడం? యాక్చువల్గా ఫస్ట్ విక్కీ చేశారండి. విక్కీ 3 songs దీంట్లో పడిపోయానే ఫస్ట్ స్టార్టింగ్ మందు సాంగ్ అయ్యో రామ అండ్ రెస్టారెంట్లో జత కలిసే టైటిల్ సాంగ్. తర్వాత వచ్చేసి సాయి గారు వీళ్ళు ఆ లాస్ట్ సాంగ్ ఇంకా మంచి సాంగ్ ఉంటే బాగుంటుంది అనేసి దాంతో సాయి కార్తిక్ ఎంటర్ అయ్యారు. ఆయన ఫస్ట్ నాకు వినిపించిన 2 ట్యూన్స్లో ఇమీడియట్గా ఓకే అయిపోయింది, ఆ ప్రేమ ఓ ప్రేమ సాంగ్. సో తర్వాత ఆయనే మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆయనే చేశారు, సాయి కార్తిక్ చేశారు. సినిమా ఇప్పుడు ఉన్న దానికి ఒక స్టాండర్డ్ పెంచింది అంటే బికాస్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ అల్లు అరవింద్ గారు గీతాకృష్ణ నైజాం డిస్ట్రిబ్యూషన్ వాళ్ళే కదండి? అవునండి, నైజాం చేసి ఆయనతో ఏదో సినిమా కమిట్ అయ్యారని ఏదో వార్తలు వస్తున్నాయి. అవన్నీ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదండి, అసలు ఏమీ లేవు. ఇవన్నీ జస్ట్ పుకార్లే. నాకు సినిమా ఇచ్చేసారు అల్లు శ్రీష్తో ఇది అనేది, అటువంటి డిస్కషనే జరగలేదు. అల్లు అరవింద్ అసలు సినిమానే చూడలేదు. లేదు చూసారంట, సినిమా చూడలేదు. ఆయన రిలీజ్ అయిన తర్వాత మొన్న గోకుల్లో చూసారు. గోకుల్లో చూసారంట. ఈ పుకార్లు 10 రోజుల క్రితం నుంచి వస్తున్నాయి. అల్లు అరవింద్ గారు సినిమా చూసి ఓకే చేస్తారు, రాకేష్ కి ఇంకో సినిమా ఇచ్చారంట. అది జరగలేదండి, అంతా రూమర్స్. ఆయన మరి గోకుల్లో మొదటి రోజులో కూర్చొని చూసారంట. ఏది అక్కడ ఆయన మాస్ లో అంటే మాస్ లో కూర్చొని చూడటం ఇష్టం అంట ఆయనకి. అదే సినిమా బడ్జెట్ వచ్చి నాకు తెలిసి 1.5 ఎంతో అయినట్టుంది. 1.5 ఇంకా ఎక్కువేనండి. ఎక్కువైందా? ఓకే సరే. అంటే అంత బడ్జెట్ మేకింగ్ వర్క్ అంటున్నారు మీరు? మేకింగ్ ఇంకా ఎక్కువైందా? ఓకే, ఇంకా తక్కువ అని చెప్పుకుంటారు ఎవరైనా. ఎక్కువ అంటే మీకే మైనస్ అవుతుంది. లేదు, వాస్తవం అయింది చెప్తున్నా. ఓకే, మరి అంత డబ్బులు ఒక కొత్త వ్యక్తి మీద ఒక ప్రొడ్యూసర్ పెట్టాడంటే ఏ కాన్ఫిడెన్స్తో పెట్టాడు ప్రొడ్యూసర్? నరేష్ వచ్చేసి నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అండి, ఒకే ఊరు ఇద్దరం. సో ఇద్దరిది ఎంఎస్సీ అయిపోయింది, ఇద్దరు సేమ్ ఎలక్ట్రానిక్స్. మీరు క్లాస్మేట్సా? చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ ఇద్దరం. సో నేను ఈ సినిమా ఫీల్డ్లోకి వచ్చాను, తను జాబ్లో అలా వెళ్ళిపోయి బెంగళూరు, తర్వాత అలా యూఎస్లో అలా జాబ్స్ చేస్తాను. సో ఎప్పుడైతే ఈ సినిమా ఇలా అనుకొని నేను డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను, ట్రయల్స్ ఇలా స్టార్ట్ చేశానప్పుడు తను చూస్తున్నాడు వేరే ప్రొడ్యూసర్స్ని అప్రోచ్ అవ్వటము ఇట్లా జరుగుతున్న టైంలో, లేదు మనమే చేద్దాం, అలా అయితే తక్కువ బడ్జెట్లో అయితే నేను చేయగలను అనేసి అనుకున్నప్పుడు ఓకే స్టార్ట్ చేద్దామని. అప్పుడు ఇంకో 2-3 పార్ట్నర్స్ కూడా ఉండేవాళ్ళు. యాక్చువల్గా మేము కూడా చేస్తామని చాలా ఎగ్జైట్మెంట్తో వచ్చారు. సో ఎప్పుడైతే సినిమా స్టార్ట్ అవబోతున్న టైంలో మేబీ వాళ్ళకున్న రీజన్స్ అయి ఉండొచ్చు, వాళ్ళ పర్సనల్ రీజన్స్ అయి ఉండొచ్చు, వాళ్ళు డ్రాప్ అయ్యారు కొంతమంది 2-3. సో సినిమా ఆగిపోతుందేమో అనిపించింది నాకు. అప్పుడు నరేష్ ఒక్కడే లేదు నేను ఒక్కడే చేస్తాను, నో ప్రాబ్లం, నువ్వు మనీ గురించి వదిలేసే అనేసి తను ఇనిషియేట్ తీసుకున్నాడు. ఫస్ట్ ఒకటే చెప్పాను, డబ్బులు లేక షూటింగ్ అనేది ఎప్పుడు ఆగకూడదు. ఒక్కసారి ఆగిందంటే చాలా మైనస్ అవుతుంది. అంటే ఆర్టిస్టులు డేట్లు పోతాయి, మళ్ళీ అనుకున్న లొకేషన్స్ పోతాయి.
లేదంటే నీకు అసలు ఆ ప్రాబ్లమే రానివ్వండి, నేను చూసుకుంటాను. ఎలా తీసుకొచ్చాడు, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఏమీ తెలియదు సార్. ఒక్కరోజు కూడా మేము డబ్బులు లేక షూటింగ్ ఆపిన రోజులు లేవు. కంప్లీట్ అంటే ఈ గైడెన్స్ వైజ్ ప్లస్ లొకేషన్స్ అరేంజ్ చేయటం, ఆడిషన్ అరేంజ్ చేయటం, ఇటువంతా ఓంకార్ గారు చూస్తే, ఫైనాన్షియల్ సపోర్ట్ అంతా నరేష్ చూస్తాడు. సో దాంతో ప్రొడక్షన్ కంట్రోలర్ ఎవరు ఉండాలిగా, తనైతే తన లొకేషన్కి వచ్చి తాండవకృష్ణ గారు ఉన్నాడు, ఆయన గైడెన్స్ కంప్లీట్ ప్రొడక్షన్ మేనేజర్స్. సో రకంగా ప్రొడక్షన్ అప్పుడు చూసుకున్నది నేను, ఓంకార్ గారే కంప్లీట్. ఆయన బయట ఉండి మొత్తం గైడెన్స్ చూస్తూ ఉన్నాడు. ఓకే వాళ్ళకి ఎంత ఇవ్వాలి, ఇంత ఇవ్వాలి, ఇట్లా. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach Islamco. All the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.